అలసందల పాయసం. అలసందల పాయసానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. నానబెట్టిన అలసందలు, బెల్లం, కొబ్బరి తురుము, కొబ్బరి పాలు, జీడిపప్పు, నల్ల ఎండు ద్రాక్ష, నెయ్యి, జీలకర్ర. సో అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. సో మనము ఫస్ట్ స్టవ్ వెలిగించుకుని ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకోవడమే. సో ఫస్ట్ మనకి దీనికి కావాల్సినటువంటి గార్నిష్కి కావాల్సినటువంటివి ముఖ్యంగా మనము జీడిపప్పు, తర్వాత నల్లెండు ద్రాక్ష, ఈ రెండు కూడా చక్కగా నేతిలో వేయించుకొని పక్కన పెట్టేసుకుందాము. సో ఇక్కడ నల్ల ఎండు ద్రాక్ష ఉపయోగించుకోవడానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే డార్క్ కలర్లో మనకి ఎక్కువ హీలింగ్ ఎలిమెంట్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఆల్రెడీ అలసందలు మనకి చాలా హీలింగ్ ఇస్తుంది, ఈస్ట్రోజెనిక్ ఎఫెక్ట్ ఉంటుంది, హార్మోన్ బ్యాలెన్స్ని రక్షిస్తుంది. మనం అలసందలు నానబెట్టిన నీళ్ళు ఏదైతే ఉంటుందో ఆ వాటర్ కూడా పడేయకుండా దాన్ని కూడా తీసుకుంటే కనుక మన ఆరోగ్యానికి మంచిదన్నమాట. మనం దాన్ని ఏదైనా పప్పులో కానీ, చారులో కానీ, లేకపోతే సూప్లో కానీ, లేకపోతే బటర్ మిల్క్లో కానీ ఇందులో ఉన్నా మనం దాన్ని మిక్స్ చేసుకుని తీసుకోవచ్చు. సో ఇక్కడ ప్యాన్ హీట్ అయిపోయింది కదా. సో కొంచెం అంతా నెయ్యి యాడ్ చేస్తున్నాను ఫస్ట్. ఇందులో జీడిపప్పు, నెక్స్ట్ కొన్ని నల్ల ఎండు ద్రాక్ష, నల్ల ఎండు ద్రాక్ష రుచికరంగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం బోల్డ్ అని హీలింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో ఇవి మనకి చక్కగా అలసందలతో కలిస్తే జీడిపప్పులో ఉన్న గుడ్ ఫ్యాట్స్ అవన్నీ కూడా మనకి చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. ఎప్పుడు కూడా లిమిట్గా తీసుకోవాలి కాబట్టి వీటిని మనము పైన గార్నిష్ లాగా చేసి తీసుకోవటము, ఒకటి రెండు లోపల ఇలా మిక్స్ చేసుకోవటము చేస్తే కనుక సరిపోతుంది. సో చక్కగా వేగిపోతున్నాయి. వీటిని కంటిన్యూస్గా మనము తిప్పుతూ వేయించాలి. ఎందుకంటే కొంచెం మనము పక్కకి జరిగినా కూడా జీడిపప్పు వెంటనే డార్క్ అయిపోతుంది అనమాట, మాడిపోతుంది అనమాట. అందుకోసము కరెక్ట్గా దోరగా వేయించుకోవాలి దీన్ని. సో ఫస్ట్ తీసేద్దాం. సో నెక్స్ట్ కొంచెం అంత బెల్లం, తర్వాత కొద్దిగా వాటర్, తర్వాత కొబ్బరి తురుము. కొబ్బరి తురుము ఎక్కువ అవసరం లేదు, కొంచెం అంత కొబ్బరి తురుము ఉంటే బాగుంటుంది. ఈ కొబ్బరి యాడ్ చేయటం వల్ల టేస్ట్ ప్లస్ మనకి ఆరోగ్యం, ఆ ఫైబర్ కంటెంట్ అనేది ఇంకా చక్కగా పెరుగుతుంది. అలసందల్లో ఉన్న ఫైబరు ప్లస్ కొబ్బరి ఫైబరు బాగా చక్కగా ఉంటుంది. ప్లస్ గుడ్ ఫ్యాట్ అనేది ఇందులోంచి వస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే అలసందలు, నానబెట్టుకున్నటువంటి అలసందల్ని వీటిని చక్కగా గ్రైండ్ చేసేసుకుందాం. సో చక్కగా అలసందలు గ్రైండ్ అయిపోయినాయి. సో వీటిని మనము ఆల్రెడీ ఈ బెల్లం పాకం రెడీ అవుతుంది కదా, అందులో యాడ్ చేసేసుకోవటమే.
బెల్లం పాకంలో ఈ అలసందల మిశ్రమం చక్కగా కుక్ అవ్వాలన్నమాట. మనకి తీపి సరిపడ్డ తీపి ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకా తీపి కావాలనుకుంటే ఇంకొంచెం బెల్లము యాడ్ చేసుకోవచ్చు. ఇది కొంచెం కుక్ అయిన తర్వాత దీంట్లో మనము కొబ్బరి పాలు యాడ్ చేస్తాము. కొబ్బరి పాలు యాడ్ చేసేటప్పటికి చాలా ఎక్సలెంట్ టేస్ట్ వస్తుంది. ఇంకొక చిన్న స్మాల్ ట్విస్ట్ ఏంటంటే ఇందులో కొంచెం అంతా జీలకర్ర పొడి యాడ్ చేసేటప్పటికి ఒక టోటలీ డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అనమాట. ముద్దలాగా అయిపోతుంది కదా. సో ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి కుక్ చేద్దాము. ఆల్రెడీ అలసందలు అనేవి మనకి ఐరన్ రిచ్ ఉంటాయి, ఫోలేట్ ఉంటుంది. ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ అనేవి చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా టీనేజ్ వాళ్ళకి, పెరిగే పిల్లలకి, తర్వాత ప్రెగ్నెంట్ ఉమెన్కి ఈ ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ అనేది చాలా అవసరం అన్నమాట. సో అలసందలు డైలీ రెగ్యులర్గా మన ఆహారంలో ఏదన్నా కూరలో కానీ రైస్లో కానీ ఎందులో అన్న ఒక గుప్పుడు యాడ్ చేసేసారనుకోండి, డెఫినెట్గా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఆ ఫైబర్ కానీ అందులో వచ్చేటువంటి అన్ని న్యూట్రియంట్స్, అన్ని పోషకాలు కూడా. దీనికి మనము బెల్లము, తర్వాత నల్లెండు, ద్రాక్ష ఇవన్నీ యాడ్ చేసేటప్పటికి ఐరన్ కంటెంట్ అనేది ఇంకొంచెం పెరుగుతుంది. అలాగే కాల్షియం కంటెంట్ కూడా పెరుగుతుంది అన్నమాట. సో ఐరన్, కాల్షియము, ఫోలేట్, ప్రోటీన్, ముఖ్యంగా అలసందలు అంటే ప్రోటీన్, మంచి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్, అలాగే మంచి ఫైబర్ కంటెంట్ ఉన్నటువంటి ఆహార పదార్థం అన్నమాట. సో చక్కగా మనం ఇందాక కొంచెం వాటర్ యాడ్ చేసాం కదా, అది కూడా చక్కగా ఎవాపరేట్ అయిపోయింది. చక్కగా కుక్ అయిపోయింది. ఇట్లా మెత్తటి పేస్ట్ లాగా అయిపోవాలన్నమాట పాయసం కదా. సో సాఫ్ట్గా మెత్తటి పేస్ట్ లాగా అయిపోవాలి. నెక్స్ట్ ఏంటంటే మనము ఇప్పుడు కొబ్బరి పాలు యాడ్ చేద్దాం. సో కొబ్బరి పాలలో ఒక 2 నిమిషాలు కుక్ అయిపోతే సరిపోతుంది. ఇది కొంచెం ఆ థిక్నెస్ రాగానే దించేయచ్చు అనమాట. ఫస్ట్ కొంచెం మిక్స్ చేసేసుకుని తర్వాత జీలకర్ర పొడి కొంచెం అంతా, చాలా చిటికెడు జీలకర్ర పొడి యాడ్ చేయాలి, లేకపోతే ఆ ఫ్లేవర్ అంతా మళ్ళీ మారిపోతుంది. ఇప్పుడు ఉన్న టేస్ట్ని ఒక డిఫరెంట్ లెవెల్లోకి ఎన్హాన్స్ చేయడానికి జీలకర్ర పొడి అనమాట. సో చక్కగా మిక్స్ చేసేసుకున్నాము. అది కుక్ అవుతుంది. ఈ లోపల మనం కొంచెం అంత జీలకర్ర పొడి రెడీ చేసుకుందాం. చక్కగా దగ్గర పడుతుంది కదా. చిటికెడు అంటే చిటికెడు. ఇంకొంచెం దగ్గర పడగానే మనం దీన్ని తీసి సర్వ్ చేసేసుకోవచ్చు. కొన్ని గార్నిష్కి వదిలేసి మిగిలిన ఇందులో యాడ్ చేసేస్తున్నాను. సో చక్కగా రెడీ అయిపోయింది అలసందల పాయసం. చాలా డిఫరెంట్గా ఉంటుంది. యూజువల్గా ఏంటంటే సంక్రాంతి టైంలో, అలాంటి పండుగల టైంలో ప్రత్యేకంగా అలసందల్ని ఉపయోగించుతారు. అలసందల వడలు అనేసి అలసందలతో స్పెషల్గా కర్రీస్ చేయటము, ప్లస్ అలసందలతో ఇలాగ స్వీట్ పాయసం చేయటం అనేది స్పెషల్ అకేషన్స్లోనే జనరల్గా చేస్తూ ఉంటారు. డెఫినెట్గా ఒక చక్కటి స్పెషల్ అకేషన్ లేకపోతే ఒక పండుగ రోజున ఈ పాయసం చేసి తినిపించండి. డెఫినెట్గా మళ్ళీ మళ్ళీ అడుగుతారు. హెల్తీ పాయసము ఏదన్నా ఉంది అని అంటే డెఫినెట్గా అది అలసందలతో చేసినటువంటి పాయసమే అన్నమాట. సో ఇది అయిపోయింది, సర్వ్ చేసేసుకుందాం. సో పైన కొద్దిగా జీడిపప్పుతో గార్నిష్ చేసేసుకుందాము. జీడిపప్పు, నల్ల ఎండు ద్రాక్ష,
అలసందల పాయసం రెడీ అయిపోయింది. అలసందల గురించి మరికొన్ని ప్రయోజనాలు మరొకసారి మీకోసం. అలసందల్లో విటమిన్ బి కాంప్లెక్స్ అధికంగా ఉండటం వల్ల నరాలు బలపడతాయి, ఒత్తిడి, అలసట తగ్గుతాయి. అలసందల్లో ఉన్న ఫోలేట్ గర్భస్థ శిశువు నరాల అభివృద్ధికి అవసరం. గర్భిణీ స్త్రీలు తినడం వల్ల శిశువు ఆరోగ్యంగా పెరుగుతుంది. అలసందల్లో ఉన్న యాంటాక్సిడెంట్లు మరియు ఫైబర్ లివర్ను శుభ్రంగా ఉంచి టాక్సిన్ని బయటకు పంపడంలో సహాయపడతాయి. అలసందలు సహజంగా డీటాక్సిఫైయింగ్ ఆహారము. కిడ్నీలో మలినాలు బయటకు పంపించి మూత్ర వ్యవస్థను శుభ్రంగా ఉంచుతాయి.